ఈరోజు కార్తీక మాసంలో 8వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే బుధాష్టమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, కలిగే ప్రయోజనాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో 8వ రోజు స్నానం చేసిన తర్వాత కాలభైరవుణ్ణి మనస్సులో స్మరించుకోవాలి. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకుంటే మంచిది, లేదా మారేడు దళాలతో కాలభైరవుడికి అర్చన చేయించుకుంటే మంచిది. అలా వీలు కాని పక్షంలో గృహంలోనే కాలభైరవాష్టకాన్ని ఈరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 సమయాల్లో కూడా పఠించండి. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే కార్తీక మాసంలో 8వ రోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు, వీటన్నిటి నుంచి బయటపడటానికి, సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ప్రత్యేకమైన దానం ఇవ్వాలి. ఆ దానం ఏంటంటే, ఒక తమలపాకులో ఉసిరికాయ ఉంచి దాంతో పాటుగా మారేడు దళము, ఉసిరిక ఆకు, ఉసిరికాయ వీటన్నిటిని కలిపి దానం ఇవ్వాలి. తమలపాకులో ఉసిరికాయ ఉంచి మారేడు దళము, ఉసిరిక ఆకు, పండ్లు వీటన్నిటినీ కలిపి ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే త్వరగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని కార్తీక పురాణం మనకు తెలియజేస్తుంది. అలాగే కార్తీక మాసంలో 8వ రోజు ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూర్చొని పఠించినట్లయితే విశేషమైనటువంటి రాజయోగం కలుగుతుందని కూడా మంత్రశాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే, చండీ అమ్మవారికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూర్చుని కార్తీక మాసంలో 8వ రోజు చదవటం ద్వారా అఖండ రాజవైభవాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి, అఖండ లక్ష్మీ కటాక్షం కలగటానికి శివాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి దీపం వెలిగించి ప్రాంగణంలో కూర్చొని ఈరోజు చంద్రశేఖరాష్టకం చదవాలి. అలా చేయటం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది, అఖండ లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసంలో 8వ రోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షము, రాజవైభవము కలగటంతో పాటుగా దానం వల్ల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. బుధవారము అష్టమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని బుధాష్టమి అంటారు. బుధాష్టమి రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ, తర్పణం కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి ఈరోజు చేసే కార్తీక స్నానం కానీ, ఈరోజు చేసే కార్తీక దానం కానీ, ఈరోజు వెలిగించే కార్తీక దీపం కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. బుధాష్టమి కాబట్టి ఈరోజు గోమాతకి ఆకుకూరలు ఆహారంగా తినిపించండి. దేవాలయ ప్రాంగణంలో పెసరపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టండి. బుధుడు విశేషంగా యోగించి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాడు. అలాగే ఈరోజు స్నానం చేశాక మీ గృహంలో బుధుడికి ఇష్టమైన ఉత్తర దిక్కులో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. దీన్ని బుధ దీపం అంటారు. ఈ బుధ దీపాన్ని బుధాష్టమి సందర్భంగా వెలిగించడం ద్వారా కూడా బుధుడి విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరాలంటే బుధాష్టమి నాడు వెలిగించే ఇంకొక దీపం ఉంది. అదే శ్రీచందన దీపం. బుధాష్టమి సందర్భంగా శ్రీచందన దీపాన్ని వెలిగిస్తే విష్ణుమూర్తి తిరుగులేని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు. ఈ శ్రీచందన దీపం ఎలా వెలిగించాలంటే, మామూలుగా బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి అందరూ పిండి దీపాలు తయారు చేసుకొని పిండి దీపాలు వెలిగిస్తారు. కానీ శ్రీచందన దీపం ఎలా వెలిగించాలంటే, బియ్యపిండిలో కొద్దిగా చందనం కలిపి, ఆవు పాలు కలిపి దాంతో దీపం తయారు చేసుకుంటే దాన్ని శ్రీచందన దీపం అంటారు. బియ్యపిండిలో చందనం కూడా కలిపి దీపం తయారు చేసుకోవాలి. ఆ శ్రీచందన బియ్యపిండి దీపాన్ని మీ గృహంలో పూజా మందిరంలో పీట మీద ముగ్గు వేసి వెలిగించుకోండి. అలా వెలిగించుకోవటం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రులై అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసంలో 8వ రోజు బుధాష్టమి సందర్భంగా బుధ దీపము, శ్రీచందన దీపము వెలిగించి నవగ్రహాల్లో బుధుణ్ణి ప్రసన్నం చేసుకోండి. విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి.